రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు, మార్కాపురం, పెడన, చీరాల, అనకాపల్లి ప్రాంతాల్లో ప్రజా విజయోత్సవ సభలు ఘనంగా జరిగాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి పాలనలో సంక్షేమానికి 25,000 కోట్ల వ్యత్యాసం ఉందని కూటమి ప్రజాప్రతినిధులు తెలిపారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని, మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా మార్చామని నేతలు వెల్లడించారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి నేను ఎన్నో చేశాను, నా అంత ఎవరు చేయలేదు, 5 సంవత్సరాల్లో నేను గొప్ప చేశానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాజెక్టు ఎక్కడుంది, ఏంది, దీనికి ఎన్ని నీళ్లు కావాలనేది మర్చిపోయాడు. అది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ విధంగా ఉంది. అదే కాదు, ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మన పార్టీ కూటమి పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలో రాగానే చెప్పినట్టు జిల్లా ఇవ్వడం జరిగింది. నారాయణ రెడ్డి గారు అధ్యక్షన ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. మంత్రి గారికి చెప్పాం, మేము ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరు మా కోసం ఆగొద్దు, ప్రతి నెల మీరు వచ్చి మీ పని చేయండి, మీ మంత్రి లేడో లేకపోతే ఎమ్మెల్యే లేడో అనేది మేము ఆగొద్దు, మనకు కావాల్సింది ప్రాజెక్టు ఇవన్నీ కాదని చెప్పాం. అది కూడా చేస్తున్నారు. ఇది కాకుండా రాయలసీమ జిల్లాలకి దాంతో పాటు మన ప్రకాశం జిల్లా, ముఖ్యంగా మార్కాపురం జిల్లా, కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు.